2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుబి మోగించిన తర్వాత టీడీపీని నామరూపం లేకుండా చేసింది టీఆర్ఎస్. ఎందుకంటే టీడీపీలో గెలిచిన వారంతా కూడా టీఆర్ఎస్ లోకి వలసబాట పట్టారు. అదే విధంగా మంత్రి పదవులు ఆ రోజు అనుభవించారు. ఇప్పుడు మరలా కూడా విజయదుందుబి మోగించారు 2018లో కూడా. ఇవన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం ఉండాలి అంటే టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు ఉండకూడదు అనుకుంది. అందులో భాగంగా స్థానిక పార్టీలన్నింటినీ కూడా నెమ్మదిగా నిర్వీర్యం చేయడం స్టార్ట్ చేసింది తన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కనిపిస్తున్నాయి. బీజేపీ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇక కాంగ్రెస్ జోలికి గనక వచ్చినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి హెమీలు ఓటమి పాలవగా మిగతా కొంతమంది ఎవరైతే గెలుచున్నారో అందులోనే ఎక్కువ మంది ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అటు లోక్సభ అయినా ఇటు శాసనసభ అయినా సరే ఖచ్చితంగా విపక్షం అనేది ఉండాలంటే, ప్రతిపక్షం ఉండాలంటే దానికి ఖచ్చితంగా 10% ఓట్లు రావాలి, దానికి 10% సీట్లు రావాలి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది 120 సీట్లు. ఈ 120 సీట్లలో 10% అంటే 12 సీట్లు ఉండాలి. టీడీపీకి, టీఆర్ఎస్ కి, అదేవిధంగా కాంగ్రెస్ కి, బీజేపీకి, సిపిఐ, సిపిఎం, జనసేన ఎన్నైతే పార్టీలు ఉన్నాయి వాటన్నిటి కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని గమనించినప్పుడు ప్రస్తుతం అయితే బలమైనటువంటి సంఖ్య అయితే ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంగా కూర్చోవటానికి. కానీ ఇప్పుడు గనక సీట్లు చీల్చినట్లయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోడం కూడా వీలు లేకుండా చేయాలన్నది ఇక్కడ టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మాజీ హోంమంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. సబితా ఇంద్రారెడ్డికి 2వ విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్లైనా ఆ ఛాన్స్ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్ కు సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ ఇచ్చారని కార్తీక్ రెడ్డి ఆశించిన పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇక మిగతా వాళ్ళు కనుక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సుధీర్ రెడ్డి కూడా కీలకంగా చెబుతుంది ఒకటే, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పార్టీ మారాలని. ఇక ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 3 టీఆర్ఎస్ లో చేరతామని కొన్ని రోజుల కిందటే వర్తమానం పంపినట్లుగా సమాచారం. అందులో భద్రాచలం ఎమ్మెల్యే పొందం వీరయ్య, పెనుపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన ఒకే ఒక జిల్లా ఖమ్మం. ఈ చేరికలతో ఆ జిల్లాలో కూడా టీఆర్ఎస్ పట్టు సాధించాలని భావిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె సురేంద్ర కూడా టీఆర్ఎస్ లో చేరతారని సమాచారం. ఇలా చూసుకుంటూ పోయినట్లయితే ఖచ్చితంగా ఇక ప్రతిపక్షం అన్నది లేకుండా తెలంగాణ శాసనసభలో ఏకఛత్రాధిపత్యంతో ముందుకు సాగాలని టీఆర్ఎస్ ఉవ్విల్లూరుతూ ఉంది. అదేవిధంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ లో అగ్రపీట మనకు కేటాయిస్తారని కూడా వారు కూడా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2018 ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ 2019లో కూడా లోక్సభలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేయాలని, ఒక్క సీటు మాత్రం తన మిత్రుడు అసదుద్దీన్ కేటాయించడం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ దెబ్బకి గతంలో టీడీపీ కుదేలైతే ఇప్పుడు కాంగ్రెస్ కుదేలవటం ఖాయంగా కనిపిస్తోంది.